సహాయం కలిగినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం. అలాంటి వ్యక్తి మీ ప్రక్కన మీ ఊర్లో ఉంటాం, అది దేవునికి మంచిది. దేవుని స్తోత్రం. అది మీకు మంచిది. నిజంగా అక్కడ ఉంటే మాకు మంచిది. ఎందుకంటే కొంతమందిని అటు ఇటు తిరిగేవాడిని నేను ప్రార్థనలో కూర్చోబెట్టి, లేకపోతే కొన్ని గృహాల దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని పరిచయంలో చక్కటి మాటలు చెప్తూ ఇలాగా ఉండేవాడిని. దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా దేవునికి మహిమకరంగానే ఉంటాయి. దానిలో భాగమే. మరి ఎందుకు అసలు ఈ స్థలాన్ని దేవుడు ఈ ఏలియాకి ఇవ్వాల్సి వచ్చింది అని అంటే 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కొన్ని చూస్తే చూడండి ఏమన్నాడు కూడా. 4వ వచనంలో చూస్తే ఏమన్నాడు, 43:4 గట్టిగా చదవండి. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున, అంటే ఆగ నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున, అంటే దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంట? ప్రియమైన వారంగా ఉండాలి. అంటే దేవునికి ఇష్టంగా ఉండాలి కదా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటిగా ఉండడానికి లేదు. ఎందుకంటే దేవుని చేత విమోచించబడినవాడు, దేవుని చేత విభజించబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడిన యాజక సమూహం కనుక దేవుడు ఎప్పుడైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో దేవుని ఏర్పాటులోకి నువ్వు కొంతమందిని తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు రక్షించబడ్డావు అంటే రక్షణలో లేని వాడిని రక్షణలో నువ్వు తీసుకురావడానికి దేవుడు నిన్ను వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు నాకు ప్రియుడు అయినందున, అంటే మనం ఇప్పుడు అందరం కూడా ఎవరికి ప్రియులుగా ఉండాలి? మీ అందరినీ ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ లభించిన దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కూడా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మంచిది పిల్లరా. మరి భూమి మీద దేవుడు మనుషుల్ని నియమించుకోకముందే మనకి ఏం కావాలో దేవుడు సమస్తమును ముందుగానే నియమించాడు కదండి. ఆయన శూన్యంలో భూమిని వేలాడేసిన వాడు, ఆయన ముందుగానే పునాది వేసిన వాడు. అందుకనే యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వాక్యం చూస్తే చక్కని మాట ఇక్కడ యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. 28వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ. ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూలమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయి మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే సియోనులో ఏం వేసాడంటే దేవుడు పునాది వేశాడు. చాలామంది ఎక్కువ శాతం తెలియక ఏం చేస్తారంటే శంకుస్థాపం అంటారు అని ఈరోజు క్రైస్తవులో కూడా కొంతమంది మాట్లాడతారు. చెప్పండి, ఇది ఏ రాయి? పునాది రాయి కదండి. ఇంకా చెప్పాలంటే ఇంటికి మూలరాయి అంటారన్నమాట. మూలరాయి వేసేటప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే సియోనులో పునాది వేసినట్టు దేవుణ్ణి, మూలరాయి వేసినట్టు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. వేసేటప్పుడు ఎలా వేయాలి అంటే మనకు తెలుసు, యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని ఏమేశాడు? నూనె వేసి దాన్ని ప్రతిష్ఠించాడు అనమాట. ప్రతి ఇంటికి మూలరాయి వేస్తున్నప్పుడు మనం ఏవలసింది ఏంటంటే ఆ రాయి మీద అందరము నూనె వేసి దాన్ని ప్రతిష్ఠించాలి. ఇది ఇంటికి మూలరాయి. అయితే పరిశుద్ధ లేఖనాల్లో సులభ
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ పునాది వేస్తూ ఉన్నాం. ఆమేన్. ఏలియా మీరిద్దరండి ఎట్టంటారా ఏ పక్కన దాని పక్కన పెట్టండి. ఫోటోలు వేస్తున్నారా? రైట్ ఓకే. వెళ్ళండి దగ్గర దిగండి. సిమెంట్ వేయమనం సిమెంట్ వేసి అది మేస్త్రి మీరు వేయండి. అంటే మీరు ఎలా వేయాలని మీకు తెలుస్తుంది కదా. ఇద్దరు కలిపి ఉంటాయి రైలు వేయండి. ఇదిగోండి ఇదిగోండి చదువుకుంటాను ఎక్కండి. అయ్యారు మీరిద్దరు ఒకసారి బుడ్డిని మీరు ఒకసారి దిగండి. పర్లేదమ్మా ఇద్దరు దిగండి ఒకసారి. ఒకటి పెడతారా? ఒకటి పెడతారు, అంత అవ్వద్దు. ఇంకా ఒకటి పెట్టి దాని పైన పెట్టేస్తారు కదా. అట్టే పెడతాం. పెట్టండి 5 పెట్టిన తర్వాత 4 పెడతారు పైన. అలా చేయండి. అదే 5 పెట్టిన తర్వాత ఇంకో 4 సిమెంట్ ఏం బాబు? మీ నాన్న మీ రావాలి. మీ ఎదురు దిగండి. తండ్రి కొడుకు పైన వేసిండి అయ్యారు. ఆ పైన 4 రాళ్ళు పైన పెడతారు. వచ్చేయండి, మీరు వచ్చేయండి. అయ్యా మీరు అట్టుకోండి. పౌండర్ తీసేయండి, వాళ్ళు పెడతారు. మీరు వచ్చేయండి. ఇద్దరు రాయి పెట్టలేదా? ఇద్దరు ఒక రాయి పెట్టిరా? పెట్టారు. సరిపోతుంది. ఇద్దరు రాయి పెట్టలేదు. సరే పర్లేదు. అంటే వెనకాల పెట్టి ఉన్నారు కదా. ఓకే ఓకే. దిగండి ఇద్దరు ఒకసారి దిగండి. ఇద్దరు కలిపి ఒక రాయి. ఇద్దరు కలిపి ఒకటే. రండి రండి. మీరు వచ్చి పైన సిమెంట్ వేసాం. ఇది మేము రౌండ్ సిమెంట్ వేసాం. రండి దిగండి అమ్మ, ఇద్దరు దిగండి. దానిపై ఒకసారి సిమెంట్ సిమెంట్ కలపాలి బాగా. సిమెంట్ ఇంకా కొంచెం కలుపుకోండి సిమెంట్ మీద. దాని పెట్టండి మీరు. మొత్తం అంతా పునాది అమ్మ. దిగండి, దిగలేరా? ఎదురు రాయండి. పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. పెట్టండి కిందకి. ఇప్పుడు పిలువమ్మ. ఇంకెవరు ఉన్నారు మీ వాళ్ళు? బేబత్తే కానీ పని ఇల్లు అలా వాళ్ళు ఎవరు చెప్తారు?
ఆయన సముద్రం మీద ఆయన సముద్రం మీద పునాది దానికి పునాది వేసి ప్రవాహ జలముల మీద ప్రవాహ జలముల మీద స్థిరపరిచి దాన్ని స్థిరపరిచి యెహోవా గౌతమునకు ఎక్కదగిన వాడెవడు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును రక్షకుడైన దేవుని వలన నీతి మత్యములను నందును ఆయన ఆశ్రయించు యాకోబు దేవా నీ సన్నిధిని ఎదుగువారు అట్టివారే గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బలాశౌర్యము గల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములుగా అధిపతియగు యెహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు లోకమును దాని నివాసులను యెహోవాయే. అంటే భూమి మీద ఉన్నటువంటి నివాసములను యెహోవా స్థిరపరిచాడు. ఈ నూతన గృహం కట్టుకోవడానికి దేవుడు భూమిని స్థిరపరిచిన తర్వాత ఇంటి కొరకు గృహం కొరకు ఏమేం కావాలో అన్నీ కూడా భూమి నుండి కొన్ని మెటీరియల్ దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఇటుక తయారవుతుందంటే భూమి మట్టి నుండి ఆ ఇటుక తీసి కాల్చి అది ఇటుకగా తయారవుతుంది. ఇప్పుడు ఐరన్ ఉందంటే అది కూడా నేల నుండి భూమి నుండి వచ్చిన ఐరన్. అలాగే కంకర ఉంది, అది కూడా కొండల ద్వారాగా తవ్వబడి అది కూడా మెటీరియల్గా మార్చబడింది. అలాగే సిమెంటు అన్నీ కూడా దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే మానవుడికి ఏది అవసరమో భూమి మీద వాటన్నిటినీ కూడా దేవుడే తయారు చేసి ముందుగా సిద్ధపరిచాడు. కాబట్టి అందుకని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే గుమ్మములారా మీ తలలను పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. కింద విషయంలో రాశాడు, మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి యెహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు. కాబట్టి మరి ఈరోజు ఈ గుమ్మం నిలబెడమని ప్రార్థన చేస్తున్నాం. దేవాదిగో తండ్రి నాయన, మరి ఈరోజు మొదలుకొని జరిగిన ఈ గృహం పూర్తయ్యే వరకు కూడా మీ కనుదృష్టిని మీ కాపుదల గృహంపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవనాడు తండ్రి సొలొమోను కట్టిన మందిరం మీద నీ మనస్సును నీ దృష్టిని నిలిపేయని మీరు వాగ్దానం ఇచ్చావు తండ్రి. అలాగే నీ గృహంపై కూడా నాయన నీ దృష్టిని ఉంచండి, నీ మనస్సును ఉంచండి. దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా సమకూర్చండి. ఆర్థికమైన సహాయాన్ని కూడా నీ బిడ్డలకు అందించండి. ఆయన ఆకాశ వాకిళ్ళకి పట్టడానికి దీవులు నీ బిడ్డలకు దయచేయండి. దేవాన్ని బిడ్డలకు ఏది అవసరం ఏది కావాలో తండ్రి సమస్తం మీరు సమకూర్చిన త్వరలోని ప్రభానైనా నీ గృహంతా పూర్తి చేసుకుని నీ బిడ్డని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. దేవాన్ని కట్టుతున్నటువంటి మేస్త్రుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా ఎక్కడ ఏది పెట్టాలో తండ్రి, ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో, గుమ్మాలో కిటికీలు నాయన దేవా తండ్రి ఎక్కడ ఏదో ఉంచాలో ప్రభు అటు తెలివిని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి కట్టుతున్న బిడ్డలకి పగల ఎండ దెబ్బ రాత్రి వెళ్లి దెబ్బ తగలకుండా మీ తోడు మీ సన్నిధించమని ప్రార్థన చేస్తున్నాం. కట్టుస్తున్న బిడ్డలకి బలహీనతలు రాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభావిని గృహాన్ని కట్టుకుంటున్న నీ బిడ్డలు నైనా మరి ఏలిగాని వాడిని మరొకసారి జ్ఞాపం చేసుకుని నీ బిడ్డలను బలపరచండి. ఎటువంటి టెన్షన్ పడకుండా ఏ విషయంలో నేను బిడ్డలు బలహీనపడకుండా బలపరిచి శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా దీవించి ఆస్వాదించమని దేవాదివారిని మరి తాతరాజు గారు అలాగే సహోదరు జ్యోతి గారు ఉన్నారు ప్రభు. వారికి కూడా నీ బిడ్డలకు సహకారం ఉంటా సహాయం చేయండి. అన్ని విషయాలు బిడ్డలు బలపరచుట దేవాదివారి స్థలం పైన నూతన గృహం పైన మీ కనుదృష్టి మీ కాపుదల నుంచి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు సర్వశక్తులకి నామాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దయా కుమారుని కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు నెలకొని సేవించి ప్రేమించే వారికి ఈ నూతన గృహానికి కట్టుకుని బిడ్డలకి సదాకాలమవుతూ నడిపించును గాక. ఆమేన్. తైలు ఫాస్ట్ కదా తైలు ఫాస్ట్ కదా నేను మీరు ఫాస్ట్ కదా ఎక్కడ ఏమన్నా తైలం తైలం వేసాను.
అవును.